మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి పెట్టినప్పుడు సర్కారు వృధా ఖర్చులు ఆమ్దాని లేకిప్పుడు పెంచిండ్రు ట్యాక్సులు హద్దు మీరుతున్నాయట కలెక్టర్ చేష్టలు ఉన్నట్టు రాయొద్దట వార్తలు తీరని కష్టమేనా యూరియా రైతు లైన్లతోనే ప్రతి ఏరియా డ్రైవర్ కండక్టర్లనే కొట్టి లొల్లి ఇట్లయితే వాళ్ళు ఎట్లా బతకాలే తల్లి బర్రె బుక్కింది ఇంట్లోకొచ్చి బియ్యం మంత్రాల పేరుతోని పెద్దగైంది కయ్యం చేతికొక్క గాజు లేదు మెడలొక్క గుండు లేదు బాలా తెల్ల చీరలెందుకే చాలా బాలా తెల్ల చీరలెందుకే చాలా సంకల సాయి తట్ట చేతుల చీపిరి కట్ట బాలా కళ్ళ జోడులెందుకే నీల బాలా కళ్ళ జోడులెందుకే నీల అని పాట పాడుతున్నట్టే ఉన్నది కాంగ్రెస్ సర్కారు చక్కదనం ఓ దిక్కు పైసలు లేవనుకుంటేనే ఉద్దర ఖర్చులు చేసింది ఇక ఇప్పుడు ఆ బరువును జనం మీదేసి ఏడిపించే ఉపాయం చేస్తున్నది రాజన్న రంగన్న మల్లన్న ఎల్లన్న సర్కారు చేస్తున్న ఖర్చు నా మీద ఎందుకు పడుతుందని పట్టించుకోరు కావచ్చు గాని ఆఖరికి మన నెత్తి మీదకే వస్తుందని తెలవనట్టున్నది అందాల పోటీలతోని తెలంగాణ పైసలను ఆగమాగం చేసింది యాదుకున్నది కదా ఒక్కో ప్లేట్ భోజనానికి 1,00,000 రూపాయలని అందాల బామల పాలు చేసిండు కదా అగో ఆ బరువు మోసేటానికి మన నెత్తిలనే ఎంచుకున్నది సర్కారు ఆమ్దాని తక్కువ అయిందని కొత్తగా కొనే బండ్లకు కార్లకు రైతుల ట్రాక్టర్లకు ట్యాక్స్ రేట్లు పెంచింది సర్కార్ నౌకర్లకు జీతాలు ఇచ్చేటానికి పైసలు లేవో లేకుంటే సీఎం సాబు ఢిల్లీకి హైదరాబాద్ కు తిరిగేటానికి బడ్జెట్ లేదో అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు తెలంగాణ పైసలు ఢిల్లీ లీడర్లకు ఇచ్చేటానికి లేవో తెలియదు గాని ఇంతకు ముందు ఉన్న రేట్ల కంటే ఇంకింత ఎక్కువ ట్యాక్సులు పెంచిండు అంటే నిన్న మొన్నటి నుంచి కొన్న బండ్ల కంటే రేపటి నుంచి కొనే బండ్ల రేట్లు కాసింత ఎక్కువ కాబోతున్నాయి అన్నట్టు అదొక్కటే కాదు బండి వచ్చే నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లు అనేటివి ఉంటాయి కదా అగో వాటి నెంబర్లు కూడా అమాంతం పెంచిరట పైసలున్నప్పుడేమో మృదువుగా ఖర్చు చేసిండ్రు అయిపోయినాక జనం నెత్తి మీదేసి వసూలు చేస్తున్నారు కాబట్టి రాజన్న రంగన్న మల్లన్న ఎల్లన్న సర్కారు ఉత్తుత ఖర్చులు చేసినప్పుడు అడగాలే జర్రంత భయంతో ఉంటది సర్కారు లేకుంటే బరువు మోయాల్సిందే ఇప్పుడు నేనున్నా నా నౌకరేంటిది ఉన్న వార్తను ఉన్నట్టు చెప్పాలి జనం తిప్పలు సర్కార్కు తేల్చేటట్టు వాళ్ళ బాధల శాఖ సీఎంకు తాకేటట్టు వార్తలు చెప్పాలి అది నా తప్పెట్లయితుంది దానికి నన్ను ఎందుకు శిక్షిస్తారు ఉన్నది ఉన్నట్టు ముచ్చట చెప్పినందుకు మెచ్చుకోవాలి కానీ కోపడతారా కానీ ఇగో ఇక్కడ చూడుర్రి ఎట్లా చేసిండ్రో ఉన్నమాట అంటే ఊళ్ళో ఉండనియర్ అనేది ఒక మాట కానీ ఇప్పుడు వాస్తవాల వార్తలు రాస్తే వాట్సాప్ గ్రూప్ లో ఉండనియర్ అన్నట్టు మార్చేసిండు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అవును యూరియా కొరత ఉన్నది రైతులు చాలా తిప్పల పడుతున్నారు పచ్చగా ఉండాల్సిన పంటలు ఎర్రబడి ఎక్కిరిస్తున్నాయి అన్నట్టు వార్తలు రాసిన విలేకరులను డిపిఆర్ఓ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ల నుంచి రిమూవ్ చేసిండ్రు అంటే నువ్వు సర్కార్ కు మళ్ళబడ్డట్టు వార్తలు రాస్తున్నావు అట్లయితే ఈ ఇంట్లో ఉండొద్దని మెడలు పట్టి బయటికి నెట్టేసినట్టు చేసిండు మళ్ళా ఉత్తుత విలేకరును కాదు ఈనాడు స్టాపర్ తో సహా అన్ని మండళ్ల రిపోర్టర్లను రిమూవ్ చేసిండు చూడుర్రి ఎట్లున్నదో సిరిసిల్లలా అక్కడ సపరేట్ రాజ్యాంగం ఒకటి నడుస్తున్నదన్నట్టు ఆ రాజ్యాంగానికి అధిపతి తానే అన్నట్టు చేస్తున్నాడట అంటే సర్కారు యూరియా పంపిణీ చేయకున్నా రైతులు ఆరి గోసలు పడుతున్నా ఆహా ఓహో ఎంత చక్కగా సరఫరా చేస్తున్నారు యూరియా అని పొగిడినట్టు మాట్లాడాలి కావచ్చు అట్లయితే వాట్సాప్ గ్రూపుల్లో ఉండనిస్తారు కావచ్చు అంటే చేసుకుంటే నా బిడ్డనే చేసుకోవాలి లేకుంటే బ్రహ్మచారిగా ఉండాలి అన్నట్టే ఉన్నది వ్యవహారం ఈ తీరుగా ఎవ్వరు చేయలేదు మహా గొప్ప కలెక్టర్ సాబు వచ్చిండు మా సిరిసిల్లకు అని మాట్లాడుకుంటున్నారట అక్కడి పబ్లిక్ ఎంతని చెప్పను ఎంతకని చెప్పను వరంగల్లా వరి ఎర్రబడుతున్నది
మహబూబ్ నగర్లా మక్కలు బక్కగైనాయి, కరీంనగర్లా కర్రలు సడ్డమాలుతున్నాయి, ఖమ్మం పంటలు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాయి, రంగారెడ్డిలా రంగు ఏల్చినట్టే ఉన్నాయి పంటలు, ఆదిలాబాద్లా అక్కడికే రానంటున్నాయి, నిజామాబాద్లా నిలకడలేక కుప్పగూలిపోతున్నాయి, నల్గొండలా నానుమాల పడ్డాయి పంటలు. సరే ఎందుకంటారా, ఇంకెందుకు యూరియా లేక బొంబాయి మిఠాయి తీరుగా సాగుతూనే ఉన్నాయి యూరియా కష్టాలు. యమగండం నుంచైనా తప్పించుకోవచ్చు గాని తెలంగాణలో యూరియా కష్టాల నుంచి తప్పించుకున్నాడు మాత్రం ఆ దేవుని కూడా సాధ్యమయ్యేటట్టు లేదు. ఇక్కడ అక్కడ అనేం లేదు, తెలంగాణ మొత్తంలా యూరియా కోసం లైన్ల చెప్పులు, మడతల కొద్ది ఆధార్ కార్డుల జిరాక్సులు, కోడిగూత పొద్దు నుంచి రైతుల పడిగాపులు, కాళ్ళు నొయ్యంగా కట్టిన లైన్లు, ఎంతకు రాని యూరియా లారీలు, ఎన్ని రోజుల నుంచి ఉన్న సరిపోని పంపిణీలు, రైతుల ధర్నాలు, సర్కార్కు పొట్టు పొట్టు తిట్లు, జనం ఎన్ని బాధలు పడ్డా చెవుకు ఎక్కని మంత్రులు. అబ్బో చిన్నగా లేవు తెలంగాణలో యూరియా కష్టాలు. ఇసుక నుంచి గట్టిగా పిండి నూనె తీయవచ్చు, ఎండమావిలా నీళ్లు తాగొచ్చు, కుందేలు కొమ్మును దొరకబట్టొచ్చు, అంతేగాని తెలంగాణలో యూరియా బస్తాలు సంపాదించుడే బ్రహ్మ కష్టం. తిరుపతి వెంకన్న దర్శనం 2-3 రోజులు ఆలస్యమైనా దొరుకుతుంది గాని ఆ వెంకన్న స్వామి ఆధార్ కార్డు పట్టుకొని తెలంగాణకు వచ్చిన బస్తాలు దొరకక బాధపడతాడు కావచ్చు. కేంద్ర సర్కారు సరిపోను యూరియా ఇయ్యది, రాష్ట్రం సర్కారు సరిపోను రైతుల బరువు మోయేది. ఏందిరా ఈ గోస అని ఏడుస్తున్నారు తెలంగాణ రైతులు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిపాయే అని వాలి పడుతున్న షెడ్లను చూసి ఏడుస్తున్నారట. ఎంత గోసో చూడుర్రి. కాంగ్రెస్ సర్కార్లా ఎప్పటికీ తీరయి కష్టాలు అన్నట్టే ఉన్నదట పల్లె పల్లెన. ఏందో ఏమో పోన్రి. ఫ్రీ బస్సు పెట్టుడు ఆడోళ్లకు మంచిదే కావచ్చు కానీ ఆర్టీసీ కార్మికులకు లేని తలకాయ నొప్పి తెస్తున్నది. డ్రైవర్ల మీద దాడులు, కండక్టర్ల కసురుకునుడు, బస్సులు ఆపలేదని లొల్లి చేసుడు. ఆడోళ్ళ కొట్టుకునుడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇగో ఇక్కడ చూడుర్రి ఎంతటి కష్టం వచ్చిందో బస్సులు నడుపుతున్నోళ్లకు. ఎంకిపెండ్లి సుబ్బిసావుకు వచ్చిందంటే ఇగో గిదే కావచ్చు. తెలంగాణ మహిళలకు మేలు చేస్తున్నామని రాష్ట్ర సర్కార్ అంటున్నది గాని ఆర్టీసీ డ్రైవరు కండక్టర్ కు మాత్రం తిట్లు పోట్లు పాటలు తప్పుతలేవు. మామూలు స్వతంత్రమా, అడ్డం వస్తే ఆగకుండ్రి, చెప్పినట్టినకుంటే ఊకోకుండ్రి అన్నట్టు మస్తు స్వేచ్ఛ ఇచ్చింది సర్కారు. అందుకే ఇగో చూడుండ్రి ఎసొంటి యుద్ధం జరిగిందో. పోలీసు వాళ్ళు వస్తారు, ఆగమ్మా పోలీసు వాళ్ళు వస్తారు. కోడి పిల్లల కాడికి గద్ద వస్తే ఎట్లా కోడి ఎగబడుతుందో అట్లా కండక్టర్ మీదకి దూసుకుపోతున్నది. కండక్టర్ మేడం ను కాలర్ పట్టి ఎగిరెగిరి కొడుతున్నది. గాలికి ఎగిరిపోతున్న కంప గోసిని దాకిందన్నట్టే అయింది. మస్తు అజ్జకారేషం వేసింది. జర ఆగరాదమ్మా అంటే నేనెందుకు ఆగుతా అన్నట్టు ఫైటింగ్ చేస్తున్నది జాకీ చాన్ తీరుగా. దుంగుతాను కోసం పైకి అమ్మ బస్ స్టాప్ లో దిగంటే ఇటు దిగుతాను గుడికాడ ఏడా ఆగదు అమ్మా బస్ స్టాప్ లో దిగని చెప్పినాం. అడ్డగోలే మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగమ్మంటే అడ్డగోలే మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగని చెప్పినాం, అడ్డగోలే మాటలు తిడుతుంది. ఇంకోటి ఏంటి అలా కొడతావు నువ్వు, ఆమె అలా కొడతావు డ్రైవర్ కొడితే ఎలా ఉంటుంది మాట్లాడాలి. అగో అట్లా ఒక్కొక్కలను సుడివెట్టించిందట. ఐటీ మెరుపు ఉరుము ఒక్కసారే వచ్చినట్టు పెద్ద పెద్ద బూతు మాటలు ఇడుస్తున్నదట. చెవుల నుంచి రక్తాలు కారేటట్టు చేసిందట. హైదరాబాద్ లో ఉన్న ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ పోతున్న బస్ ఎక్కిందట ఈమె. స్టేజ్ కాడ దిగకుండా అటు ఇటు కాని కాడ బస్సు ఆపు అని లొల్లికి దిగిందట. డ్రైవరు కండక్టర్ల మీదికి కయ్యానికి కాలు దువ్విందట. పొట్టు పొట్టు తిట్టిందట. కండక్టర్ మేడాన్ని కొట్టిందట. ఎండాకాలం ఎడార్లో వచ్చే సుడిగాలి తీరుగా బస్సులో ఉన్నోళ్ళందరినీ సుడి పడేసిందట. ఈమెతోని ఏగలేంరా బాబు అని బస్ ఆపి పోలీసులకు అప్పచెప్పాలని చూస్తే ఆగుతనే లేదు. ఎగబడుకుంటూ వచ్చి ఎగిరెగిరి కొడుతున్నది. ఆఖరికి ఏమైందో తెలియదు గాని
ఆర్టీసీ కార్మికులకు ఈ ఫ్రీ బస్సు చేయబట్టి మా షెడ్డ తిప్పలైతున్నదట. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోన్రి. వాళ్ళ ఇంట్లో కూడా ఇసొంటి కొట్లాటలు ఉండే కావచ్చు. పాపం టికెట్లు ఇచ్చుడుతో పాటు ఆర్టీసీ కార్మికులు కరాటే క్లాసులకు పోయి ఫైటింగ్ నేర్చుకోవాల్సిందే. ఇయాల రేపు జనాలను కొడతానంటే భయపడుతున్నారో లేదో గాని మంత్రాలు చేస్తున్నారంటే గజ్జును వణుకుతున్నారు. మోదుగు డొప్పల్లా ఇంత పసుపు కుంకుమ జల్లినట్టు కనిపిస్తే చాలు ఆమడ దూరం ఉరుకుతున్నారు. ఊర్లల్లా జర్రంతా పెద్ద బొట్టు పెట్టుకున్న ముసలమ్మలు కనిపిస్తే చాలు భయపడుకుంటూనే చూస్తున్నారు. అవి ఉన్నాయో లేవో ఇంతవరకు తెలిసినోడే లేడు కానీ మంత్రాలు అని జంకుతున్నారు. ఆ మంత్రాల పేరుతోని గీ అక్కని చూడుండ్రి ఏం చేసిండ్రో. సంగీతానికి చింతకాయలు రాలై మంత్రాలకు మామిడికాయలు రాలై అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ జనాలకు బలం కన్నా ఎక్కువ భయమే ఉంటది కాబట్టి ఇగో గిసొంటి తిక్కల పనులకు తెగిస్తున్నారు. వాళ్ళ ఇగురంత కోమోకాల కట్టే ఇదేమన్నా పద్ధతేనా? కొట్టేంత కోపాలు పాతేంత పగలు ఉంటే నలుగురిని పిలిచి మాట్లాడుకోలే గాని ఇట్లా చెట్టుకు కట్టేసుడేంది? నిజామాబాద్ జిల్లా సింగంపల్లి అనే ఊర్లే సవిత అనే గీ అక్క ఇంటికి కట్టె పట్టుకొని కొట్టేదానికి ఊరుకుతున్న గంగారం అనే మనిషి బర్రెబోయి సవిత ఇంట్లో బియ్యం బుక్కుతుందట. ఆకిట్లనే తట్టెడు పెండ చేసిందట. గలీజ్ గత్తర చేసిందట. నీ అమ్మ బర్రె ఇంత పనికొచ్చినవా అని తీసుకుపోయి చెట్టు కట్టేసిందట. అబ్బా బర్రెను కట్టేసిందంటే అది చేసిన ఆగం మొత్తం చెప్తది. కాబట్టి సవిత మీద ఏరే బద్నం వేయాలనని మంత్రాలు చేస్తున్నది అని ఇగో గిట్ల చెట్టు కట్టేసిండు. చూడుండ్రి గంగారం కానూరు ఎట్లున్నదో. మంత్రాలు అని చెప్తే చాలా మంది భయపడతారు, కొట్టాలే అంటారు, తిట్టాలే అంటారు. మా ఇంట్లో రోగాలకు ఇదే కారణం అంటారు. కాబట్టి బర్రె ముచ్చట చెప్పకుండా గీ కథలు పడ్డాడట. సారు పోలీసార్లు జరా గీ మంత్రాల సంగతేందో ఆ బర్రె పంచదేందో ఆడోళ్ళు అని చూడకుండా ఇట్లా చెట్టు కట్టేసడేందో జర చూడుర్రి సార్లు అని కోరుతున్నారు. మంత్రాలు లేవు ఏం లేవు అనేటోళ్ళు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.